అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జేఎన్టీ యూనివర్సిటీ అనంతపూర్ ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ ఇది 10వసారి మేము కండక్ట్ చేస్తున్నాం. గత 9 పర్యాయాలు ఎంతో విజయవంతంగా ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి ఘనత ఈ యూనివర్సిటీకి ఉంది. సో ఈసారి కూడా ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఈ పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇప్పటికే నిష్ణాతులైన విద్యావేత్తలతో పరీక్ష పత్రాలను తయారు చేయించడము, వాటిని సాఫ్ట్ కాపీస్గా రూపొందించడము, స్టూడెంట్ వ్యూ కాపీల్లోకి మార్చుకోవడము, ఎడిటింగ్, మోడరేషన్ అన్ని ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇవి సమయానికంతా పూర్తి చేసి పరీక్ష నిర్వర్తించడానికి మా కన్వీనర్ గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ ద్వారా డిప్లొమా కంప్లీట్ అయిన విద్యార్థులు డైరెక్ట్గా లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో చేరేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ అవకాశం లభిస్తుంది. ఈ సంవత్సరం 2025 గాను ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ 14 బ్రాంచుల్లో మనము మే 6వ తేదీ నిర్వర్తిస్తున్నాం. 6/5/2025 నాడు ఈ ఎగ్జామ్ నిర్వర్తిస్తున్నాం. సో ఈ ఎగ్జామ్ 2 సెషన్స్లో ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఒక సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఒక సెషన్ ఉంటుంది. సో ఇది 14 కోర్సులు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ దీనికి 156 అప్లికేషన్స్ మాత్రం వచ్చాయి. బయోటెక్నాలజీలో 1 అప్లికేషనే వచ్చింది. బీఎస్సీ మ్యాథమెటిక్స్కు 45, సెరామిక్ టెక్నాలజీకి 3, కెమికల్ ఇంజనీరింగ్కు 308, సివిల్ ఇంజనీరింగ్కు 3050 అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కు అత్యధికంగా 11,029 అప్లికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 5,868 అప్లికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 9,416 అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 54 అప్లికేషన్లు, మెకానికల్ ఇంజనీరింగ్లో 4,757 అప్లికేషన్లు, మెటలర్జికల్ ఇంజనీరింగ్కు 102 అప్లికేషన్స్, మైనింగ్ ఇంజనీరింగ్కు 71, ఫార్మసీలో 3,327 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో టోటల్ ఈ సంవత్సరం 35,187 అప్లికేషన్స్ వచ్చాయి. దాదాపు పోయిన సంవత్సరం అంతనే నెంబర్ ఈ సంవత్సరం కూడా మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ముఖ్యంగా అందరికీ విద్యార్థులందరికీ తెలియజేయడం ఏంటంటే వాళ్ళ ఛాయిసెస్ ప్రకారం టెస్ట్ సెంటర్స్ దాదాపు వాళ్ళ కోరిక, వాళ్ళ ఆప్షన్స్ ప్రకారమే చేయడం జరుగుతూ ఉంది. 110 టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి టోటల్గా. అందులో 1 హైదరాబాద్లో ఉంటే మిగతా 109 మన ఆంధ్రప్రదేశ్లోని 46 టౌన్లలో టెస్ట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్కు మార్నింగ్ సెషన్ 7:30కి అలో చేస్తాం. ఆఫ్టర్నూన్ సెషన్ 12:30 నుంచి అలో చేస్తాం. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 9 గంటలకు మార్నింగ్ సెషన్, 2 PM ఆఫ్టర్నూన్ సెషన్లో స్టార్ట్ అవుతుంది. కానీ దానికి 1.5 అవర్ ముందే విద్యార్థులను హాల్లోకి, ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఎంత వీలైతే అంత తొందరగా ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 1 నిమిషం ఆలస్యమైన కూడా ఎగ్జామినేషన్లోకి అనుమతించడం జరగదు. విద్యార్థుల హాల్ టికెట్స్ అన్నీ 1వ తేదీ నుంచి 1 మే నుంచి అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళు వెబ్సైట్లో నుంచి, ఈసెట్ వెబ్సైట్లో నుంచి, ఏపీ ఈసెట్ వెబ్సైట్లో నుంచి ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయాలని చెప్పేసి, చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించడానికి ఆనరబుల్ గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మే 17వ తేదీన ఆయన స్వయంగా ఇక్కడికి మన అనంతపూర్ ఇంజనీరింగ్ యూనివర్సిటీకి, మన జేఎన్టీయూకి వచ్చి స్నాతకోత్సవం నిర్వహిస్తానని చెప్పి మనకు తెలియజేశారు. సో ఈ విషయం కూడా, ఈ వార్త కూడా మీ అందరితో నేను షేర్ చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.